హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 42వ శ్లోకము. ఈ శ్లోకాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం 2వ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. పూర్వ ఫల్గుని నక్షత్రాధిపతి శుక్రుడు. గణము మానవ గణము. శ్లోకము: వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్థి పరమస్పష్టః తుష్టపుష్టశుభేక్షణః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్థి పరమస్పష్ట తుష్టపుష్టశుభేక్షణః. వ్యవసాయః వ్యవస్థానః సంస్థానః స్థానదః ధ్రువః పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. తాత్పర్యం: కేవల జ్ఞానమే స్వరూపంగా గలవాడు, జగత్ నిర్వాహకుడు, ప్రళయకాలంలో సర్వజీవులకు స్థానమై ఉన్నవాడు లేదా శాశ్వతమైన ఉనికి గలవాడు, అర్హతకు తగిన స్థానాన్ని ఇచ్చువాడు, స్థిరమైనవాడు, పరమైశ్వర్యము కలవాడు, శుద్ధ జ్ఞానమే తన స్వరూపంగా గలవాడు, పరమానంద స్వరూపుడు, పరిపూర్ణుడు, శుభకరమైన దృష్టి కలవాడు శ్రీమన్నారాయణుడు.